అరుణాంగరుణాదరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవాని. గ్రహాలు వాటి ప్రభావాలు, వాటి యొక్క ప్రభావాలను మనం జయించడం ఎలాగా, సానుకూలంగా చేసుకోవడం ఎలాగా, దోషాలను నివారించుకోవడం ఎలాగా, ఈ నివారణ చర్యలే భారతీయ జ్యోతిషంలోని వైశిష్ట్యాంశాలు. కాబట్టి ఈ జపాలు చేసుకోవడం మొదలైన వాటి ద్వారా, నివారణ చర్యల ద్వారా సాధించినటువంటి విజయాలను మీరు మీ అనుభవాలను కామెంట్స్లో పెట్టినట్లయితే ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి, అనుసరణీయోగ్యంగా ఉంటాయి. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది, సోదర సహకారం బాగుంటుంది. అలాగే వాహనాల విషయంలో కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఉన్నప్పుడు విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుని కొనుగోలు చేయడం మంచిది. సంతానవర్గం విషయంలో కొంత ఆరోగ్య సమస్యలు కానీ, బద్ధకం మొదలైనవి కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా విద్యా విషయంలో అభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని, ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మీరు జపించడం మంచిది. వారి చేత కూడా జపింపజేయడం మంచిది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేసేటువంటి ప్రయత్నాలను మీరు తిప్పి కొట్టగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. పలు రకాల వ్యక్తులతో, పలు వర్గాల వారితో స్నేహాలను పెంపొందించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కావచ్చు, తల్లి వంటి ఆత్మీయత ప్రదర్శించేవారు కావచ్చు. అలాగే స్త్రీజన సహకారం పొందుతారు. వ్యాపారస్తులైన మిత్రులతో కూడా అనుబంధాలు పెరుగుతాయి. నూతనమైన ప్రణాళికలను వేసుకునే అవకాశాలు వస్తాయి. కానీ ఆ ప్రణాళికల విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడమే కాదు, వారి నిమిత్తమై మీరు కొంత వ్యయం చేయాల్సినటువంటి అవసరాలు కూడా కనిపిస్తుంటాయి. నిజానికి మీ మాట అందరూ వినాలి అనే భావన కంటే మనమే ఇతరుల మాట వినడానికి ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువ ప్రయోజనాలను పొందుతాము అనే సత్యాంశాన్ని అనుభవం ద్వారా గ్రహించగలుగుతారు. మాట్లాడే తీరులో సౌమ్యత వలన ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతారు. ఆలోచనలలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు సకాలంలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాలను జపించుకోవడం తప్పనిసరి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పని పూర్తి కావడం కోసం ఏ విషయంలో మీరు ఆలోచిస్తున్నారో ఆ విషయంలో నిపుణులు మరియు ఆత్మీయులు అయిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని సకాలంలోనే ఆ పనులను పూర్తి చేయడం అనేది మేలు చేస్తుంది. పై అధికారుల యొక్క ఆదరణ కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించడం అవసరం.